కొట్టబడ్డాడు. అతనిదంతా మరి దొంగలు దోచుకున్నారు. రక్తపు మడుగులో విడిచిపెట్టాడు. పిల్లల ప్రయాణంలో ఒంటరివాడైపోయాడు. రక్తపు మడుగులో ఆయన కాలు చేతులు పట్టుకున్నాడు. మార్గ మధ్యలో అనేకులు వెళ్ళారు. ఎవరు ఆయనను చేరదీయలేదు, పిలవలేదు, వాదార్చలేదు. కానీ ఒక వ్యక్తి వెళ్ళాడు. గాడిద మీద ఆయన వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని చూసి కనికరపడ్డాడు. కనికరపడి ఆ వ్యక్తి గాయములు తుడిచి కడిగి గాయములు కట్టి గాడిద మీద వేసుకుని ఒక పూట కూలి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి గాయములు మాన్పే వరకు కూడా అక్కడ ఉంచాడు. పిల్లరా, నీకు ఎంత ఖర్చు అయితే అంత ఇస్తాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ముగ్గురు వెళ్ళారు. ఈ ముగ్గురు వెళ్ళిలో ఇద్దరు మాకెందుకు అనుకుని వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు వెళ్ళాడు, చివరివాడు. అతని మీద కనికరపడ్డాడు. పిల్లలు, కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు రావచ్చు. మన కుటుంబాలలో అటువంటి పరిస్థితులు కలగవచ్చు. అయితే మంచి సమరయుడైన యేసు నీ గాయాలను మాన్పడానికి, నిన్ను ధైర్యపరిచి నిన్ను బాగు చేయడానికి, నిన్ను వాదార్చడానికి ఆ మంచి సమరయుడు ఎవరూ రాకపోయినా ఆయన వచ్చి నిన్ను వాదారుస్తాడనే విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన వలనే వాదార్పు పొందుతాము. యెహెజ్కేలు గ్రంథం 14వ